తండ్రి కొడుకులు. పగలల్లా సత్యం గదిలో కూర్చుని తలుపు బిడాయించుకున్నాడు. ఎవరో బదులు కావాలని వచ్చారు. వాళ్ళెవరో కూడా తెలియకుండా వంటలక్క చేతికి 10 రూపాయలిచ్చి వాళ్ళకిస్తున్నాడు. మరెవరో వచ్చి తమకు సూరయ్య 20 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు. ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు. సత్యం బయటికి రాలేదు. ఇదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది. కానీ ఇంతకన్నా అతనికి భయం వేసిందేమంటే వంటలక్కకి, ఇంట్లో నౌకర్లకి తనని గురించి అనుమానం కలగసాగింది. వంటలక్క తనకేసి అదో మోస్తరుగా చూస్తోంది. తాను సూరయ్య కాదని ఎవరూ అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం. కానీ ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది. తన మాటలలోనూ చేతలలోనూ తన లక్షణాలుండక ఏమవుతుంది? అనుమానం కలగనే కూడదు, కానీ కలిగితే అది క్షణంలోనే నమ్మకంగా మారుతుంది. ఈ మార్పు అచ్చంగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను. తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించటం లేదు. మొదట లేదు, కానీ ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పున పోల్చుకోవడానికి వీలవుతున్నది. 8-9 ఏళ్ల లేత మొహంలో ఎక్కడో 50 ఏళ్ల వాడి ఛాయలున్నాయి. అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పైవాళ్ళు మటుకు చూడరా? వంటలక్క చూసే ఉండాలి. పొద్దుగూకింది, చీకటి పడింది. కానీ సత్యం బయటికి రావడానికి సాహసించలేదు. తన తండ్రి కోసం రాత్రి 9ంటికి కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 8 గంటల వేళకు వంటలక్క పైకి వచ్చి, బాబు, అబ్బాయి జాడలేదు అని చెప్పింది. బల్లో నుంచి తిరిగి రాలేదా అన్నాడు. సాయంకాలం బడికి పోనే లేదు, ఎక్కడికైనా ఆడుకోబోయినాడు అనుకున్నా అన్నది వంటలక్క. అదేమిటి, కోప్పడి బడికి పంపకపోయినావా అన్నాడు సత్యం. ఇప్పుడు ఆ అబ్బాయిని కోప్పడేట్టుగా లేదు. వెనకటి అబ్బాయి కాదు. మిమ్మల్ని కోప్పడమన్నా కోప్పడతాను, కానీ అబ్బాయికేసి చూడటానికే భయంగా ఉంది అన్నది వంటలక్క. సత్యం అనుకున్నంత అవుతోంది. ఇక నిజం ఎంతో కాలం దాగదు. ఏమైనాడో అన్నాడు సత్యం. తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఈ మాట అన్నాడు. అబ్బాయికి వచ్చిన భయమేమీ లేదు. మీరు వచ్చి భోంచేయండి అన్నది వంటలక్క. నేను ఇప్పుడు రాను, ఇంకాస్త ఆగి తింటా అన్నాడు సత్యం. ఇంకా నయం, అన్నం తిన్న తర్వాత 2 గంటలన్నా మెలుకొని ఉండాలని వైద్యుడు చెప్పలా? పెందలాడే 2 మెతుకులు తినండి, అసలే జబ్బు ఒళ్ళు అని వంటలక్క వెళ్ళిపోయింది. సత్యం మారు మాట లేకుండా వెళ్ళి భోంచేశాడు. భోజనం చేసి చెయ్యి కడుక్కుని హాల్లోకి వస్తుండగా, ఏం రోయ్ సూరయ్య అంటూ ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన్ని చూడగానే సత్యం పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుచేతనంటే ఆ వచ్చిన ఆయన ప్లీడరు, తన తండ్రికి బాల్య స్నేహితుడు. తండ్రి కోర్టు వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. తరచూ రాడు, కానీ వచ్చినప్పుడల్లా ఎవరికీ అర్థం కాని విషయాలు మాట్లాడిపోతూ ఉంటాడు. తన తండ్రి ఏ పని ఉన్నా మానుకుని ఈయనతో మాట్లాడతాడు. పరందామయ్య గారు స్వతంత్రంగా సత్యం వెంట పైకి వచ్చాడు. కుర్చీలో కూర్చొని ఏమిటేమిటో మాట్లాడాడు. అంతా కోర్టు వ్యవహారమే. సత్యానికి ఒకటే అర్థమైంది, రేపు కోర్టు వాయిదా, సూరయ్య సాక్ష్యము, అతి ముఖ్యమైన సాక్ష్యం. ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు ఇవ్వాలో పరందామయ్య చాలాసేపు చెప్పాడు. ఒక్కటి సత్యం బుర్రలో ఎక్కలేదు. రేపు తాను కోర్టుకు ఎట్లా వెళ్ళటమా, వెళ్లకుండా ఎట్లా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు. 10 గంటల దాకా కూర్చొని పరందామయ్య వెళ్ళిపోయినాడు. కానీ ఎంతకీ సత్యానికి నిద్ర పట్టలేదు. తన తండ్రి ఏమైనట్టు, రేపు తన సంగతి ఏమయ్యేట్టు, ఇదే అతని ఆలోచన. అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది. ఈ ప్రపంచం తన తండ్రిది, తనది కానే కాదు. ఈ విషయం తాను విచారించడం అనవసరం. తన తండ్రిని ఎన్నడూ సరిగా అర్థం చేసుకోక అన్యాయం చేశాడు. తండ్రి తనకి ఏం అపకారం చేశాడు? చదువుకోమన్నాడు, భయభక్తులతో ఉండమన్నాడు. తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చేయలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల తను మళ్ళీ చిన్నవాడైతే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించకూడదనుకున్నాడు సత్యం. ఇదే సమయంలో ఇంటి మెట్ల మీద సూరయ్య కూర్చుని ఉన్నాడు చీకట్లో. జరిగిందేమిటంటే, సూరయ్య 2:30 గంటల బండి ఎక్కాడు. 2-3 స్టేషన్లు దాటగానే టికెట్ కలెక్టర్ ఒకడు వచ్చి ఆయన టికెట్ అడిగాడు. నిజంగా పసివాడైతే అంత బికమొహం పెట్టకపోను, కానీ అన్నీ తెలిసినవాడు గనక టికెట్ కలెక్టర్ను చూడగానే సూరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు. సూరయ్య జేబులో దమిడి లేదు. సూరయ్య చెంపలు 2 వాయించి రైలు నుంచి దింపేశాడు టికెట్ కలెక్టరు. చేసేది లేక సూరయ్య కాలేడ్చుకుంటూ 16 మైళ్ళ దూరం నడిచి తిండికి మాడుతూ దుమ్ము కొట్టుకొని రాత్రి 11ంటికి ఇల్లు చేరుకున్నాడు. తలుపు తట్టి పిలిస్తే అందరూ తలో ప్రశ్న అడుగుతారు. అందుచేత మెట్ల మీద కూర్చుని ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించసాగాడు. ఇక తను కుర్రాడుగా ఒక్కరోజు కూడా గడపలేడు. ఈ ప్రపంచం కుర్రవాళ్ళది కాదు. తను ఒకప్పుడు కుర్రవాడై ఉండి కూడా వాళ్ళ కష్టసుఖాలు మరిచాడు. తన కొడుకు మొండితనమే చూశాడు, కానీ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు. వాడిని ఆపేక్షగా పలకరించి ఎంతకాలం అయింది? కన్నతండ్రి ఎవడైనా ఇట్లా చేస్తాడా? భగవంతుడి దయ వల్ల మళ్ళీ తాను ఎప్పట్లాగా అయితే కొడుకుని ఎంతో ఆపేక్షగా చూస్తాననుకున్నాడు.
వాడికి ఒక్క రవ్వైనా కష్టం కలగనివ్వకూడదు అనుకున్నాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీ అమ్మవారు సత్యనారాయణ స్వామివారితో, పాపం వాళ్ళిద్దరి కోరికలు చెల్లించండి అన్నది. సరేనన్నారు స్వామివారు. మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయాడు. గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయాడు. ఇక వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు. ఏం జరుగుతుందో ఇప్పుడే చూద్దు గాని అన్నారు స్వామివారు. సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు. చాలా ఎత్తు లేచినట్టు ఆయనకు అనుమానం తట్టింది. కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకు తెలియదు. తలుపు గట్టిగా తడితే ఇంటిల్లిపాది లేస్తారు, అనేక ప్రశ్నలు వేస్తారు. ఒకరికైతే ఏదో ఒకటి చెప్పవచ్చు. అందుకని సూరయ్య మెల్లిగా తలుపు తట్టాడు. వంటలక్క వచ్చి తలుపు తీసింది. సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ, మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు బాబు? గదిలో పడుకుంటారే, తలుపెవరు వేశారు అని అడిగింది. కానీ సూరయ్యకు వంటలక్క ప్రశ్నలేమీ వినిపించటం లేదు. ఇంతకాలానికి గాను వంటలక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది. మొహం తడుముకున్నాడు. మీసాలు కళ్ళజోడు తగిలాయి. నెత్తి బట్టతల. సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా కారింది. ఏదో అనబోయినాడు, కానీ మాట రాలేదు. వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగి వచ్చాడు. తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయినాడు. తన చేతులకేసి చూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే సూరయ్యకు బగ్గున మండిపోయింది. ఈ విధవే కదా తనకిన్ని కష్టాలు కలిగించాడు అనుకున్నాడు. తనను బడికి పంపించాడు, పంతుల చేత కొట్టించాడు, గోడ కుర్చీ వేయించాడు, తన శరీరం దొంగిలించాడు, తన పడక గది కాజేసి తన తాళపు చెవులు, డబ్బు అన్నీ లాక్కున్నాడు. వెధవా, నీ ఆట ఇప్పటి కట్టిందా అని సూరయ్య రంకె పెట్టాడు. సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది. తన తండ్రి తనకు ఆ ముసలి శరీరం అంటగట్టాడు. ఇంత తినటానికి లేదు, పరిగెత్తడానికి లేదు, చెట్లెక్కడానికి లేదు. ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రాడల్లే తిరిగాడు. ఇప్పుడు తన మీద కోపడుతున్నాడు. నా ఆటే కాదు, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో. చూసావా, వాళ్ళ లోపాలను వాళ్ళే సవరించుకోవాలి, మనం ఏమీ చేయలేం. మనం ఇచ్చిన 2 వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే ఉన్నారు అన్నాడు స్వామివారు. ఇంతటితో తండ్రి కొడుకులు కథ సమాప్తం.